గ్రే షేడ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అటు మంచోళ్ళు గాదు, ఇటు చెడ్డోళ్ళు గూడా గాదు. లాస్ట్‌కి ఏమైపోతారో వాళ్ళకే అర్థం గాదు. గ్రే షేడ్ క్యారెక్టర్ అంటే అంతే ఉంటది. 'గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ చూసినా నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా. అసలు 'గర్ల్ ఫ్రెండ్' మూవీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. ఇంతకుముందు వచ్చిన టీజర్ ఏందంటే చాలా క్యాజువల్‌గా సింపుల్‌గుంది. అందుకే దాని మీద ఎందుకో ఆ హైప్ అనేది క్రియేట్ అవ్వలేదు. కానీ ట్రైలర్ చూసినా చాలా అనిపించింది ట్రైలర్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ మాత్రం. అండ్ దట్ టూ 'దీక్షిత్ శెట్టి' కూడా చాలా బాగా చేసిండు. అండ్ దీంట్లో 'రావు రమేష్' ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బోల్డ్‌గా మంచిగా అనిపిస్తుంది దీంట్లో. అండ్ మ్యూజిక్ ఆబ్వియస్లీ 'హేషమ్ అబ్దుల్'. 'ఖుషి' సాంగ్స్ మీకు తెలిసిందే కదా ఎట్లుంటదో. మ్యూజిక్ గురించి అయితే ఎలాంటి టెన్షన్ లేదు నాకైతే. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ది లాస్ట్ టైం చూసిన సినిమా అయితే 'మన్మధుడు 2' అట్టర్ ఫ్లాప్ సినిమా అది. దానికన్నా ముందు వచ్చిన 'చీలా సౌ' అయితే కొంచెం బాగుంటది. ఓకే అనిపిస్తది. సో దీని మీద నాకు ఎలాంటి హోప్స్ లేవు. ఈవెన్ దో ట్రైలర్ బాగుంది. మీరు 'రష్మిక మందనని' అబ్జర్వ్ చేసిండ్రా? అసలు చాలా క్యారెక్టర్ వేరియేషన్ అనేది చాలా ఉంది. అండ్ ఈ రోల్ కూడా చాలా కొత్తగా ఉంది ఆమెకి. 'రష్మికని' మాత్రం కొత్త రోల్‌లో, కొత్త క్యారెక్టర్‌లో చూడడం అయితే నాకైతే మంచిగా అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. పక్కా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే గ్రే షేడ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చూస్తుంటే మాత్రం అసలు వీడు ఏం చేస్తాడా? లేకపోతే ఇది ఏం చేస్తదిరా బై దీని తర్వాత అనే క్వెషన్ మార్క్ ఎక్కువ ఉంటది మనకు లోపల. నవంబర్ 7కి రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీరు 'గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ చూసుంటే మాత్రం మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో పెట్టండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోహిత్. జై హింద్.